దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేసి దేవుని సన్నిధిని, సాహచర్యాన్ని, సాంగత్యాన్ని మానక విడువక హత్తుకొని ఉండేవారు భక్తిపరులు. వారికి అన్ని విషయములలో ఆయనే సహాయకుడు. సమస్యలు రావు అని చెప్పట్లేదు, అగ్నిగుండం రాదు అని చెప్పలేదు. అగ్నిగుండం వస్తుంది, దానిలో పడవేయబడే అనుభవం వస్తుంది, అయినా అది నేమీ చెయ్యదు. సింహాల గుహలు రావు అని నేను చెప్పను, సింహాల గుహలు వస్తాయి. కొంతమంది చేసే దుర్మార్గాల వల్ల అందులో వేయబడే అనుభవాలు కూడా జరుగుతాయి. అయినా సింహములు ఏ హాని చెయ్యకుండా దేవుడే నీ కొరకు తన దూతను నిలబెడతాడు. ఆయనే దిగొస్తాడు నీకోసం, ఆయనే దిగొస్తాడు. నువ్వు పాపివై ఉండగానే నిన్ను చచ్చిపోయేంత ప్రేమించినోడు, నువ్వు ఆయన్ని ప్రేమించి ఆయన్ని హత్తుకొని ఆయనంటే పిచ్చిగా బ్రతుకుతున్న నిన్ను ఆయన వదులుతాడా? ఆయన విడిచిపెడతాడా? నీకోసం అవసరమైతే ఆయనే దిగి వస్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. వస్తాడు, నీ పక్షంగా నిలుస్తాడు. నీ మీదికి ఎగసి వచ్చే ఆ సింహాల నోళ్ళు ఒక్క శాసనంతో మూయిస్తాడు. నిన్ను కాల్చివేయాలని నిన్ను ఆవరించిన అగ్ని కీలల్ని ఒక్క ఆజ్ఞతో నిర్వీర్యం చేయగలుగుతాడు, బలహీనత చేయగలుగుతాడు, అగ్ని బలాన్ని చల్లార్చగలుగుతాడు. చూపులకు అగ్ని కనపడుతుంటుంది, కానీ అది నిన్నెంత మాత్రం కాల్చలేదు. అన్నీ ఆవరించినట్టు వచ్చేస్తుంది. నిందలు, అవమానాలు, దూషణలు, ద్వేషాలు, పరువును దెబ్బతీయాలని, అవమానపరచాలని, రోడ్డుకి ఈడవాలని, నలుగురిలో నవ్వుల పాలు చేయాలని, కుట్రల బన్ని ఉచ్చులు వేసి అగ్నిని రగిలిస్తే అగ్నిలో ఉన్నట్టే ఉంటావు, కానీ నీ వెంట్రుకను కూడా అది కాల్చలేదు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము. దేవునికి మహిమ. అది ఎన్ని రకాలుగా నీ చుట్టూ అగ్ని రాజేసినా, ఎన్ని సింహాలను నీ మీద గుసిగొలిపినా, నీ చుట్టూ ప్రాకారముగా ఆయనే ఉంటాడు. అగ్ని నిన్నేం చేయలేదు, కానీ చూసేవాడికి మాత్రం నువ్వు అగ్నిలోనే ఉంటావు, కానీ అగ్ని నీ వెంట్రుకనైనా కాల్చలేదు. సింహాలు నిన్నేమీ చేయలేవు, కానీ చూసేవాడికి నువ్వు సింహాల గుహలోనే ఉంటావు. పాపం వాడు బయట జాలి పడుతుంటాడు, ఎట్టెట్ట చేస్తుందో, ఎట్టెట్ట చేస్తున్నాడో ఏంటో పాపం. నీకేం కాదు, లోపల నువ్వు స్థుతిలో ఉంటావు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. పొరుగువాడిని నాశనం చేయాలని ఎన్ని పాటలు పడతారో కొంతమంది. మరీ తట్టుకోలేక డబ్బులు ఖర్చు పెట్టి చేతబడి కోసం పోయేవాళ్ళు కూడా ఉన్నారు. మాంత్రికుల దగ్గరికి వెళ్ళి, అది మనం ఏం చేసి కూడా ఈయన ఏం చేయలేకపోతున్నాం, మాంత్రికుల కన్నా జీవితం వాడు అసలు ఎవడికి తెలియకుండా చేసేస్తాడేమో చేతబడిని. మంత్ర ప్రయోగం చేసేటువంటి వ్యక్తుల దగ్గర కూడా వెళ్ళి డబ్బులు ఇచ్చి, ఆడికి సంబంధించినవేవో ఇచ్చి, ఆడి ద్వారానన్నా ఏదో ప్రయోగతంతులు చేయించి నాశనం చేయాలి, లేదా ఉన్నవి లేనివి వాడి మీద కల్పించి చెప్పి ప్రజల దృష్టిలో వాడిని నేరస్తుడిగా చేయాలి. రకరకాలుగా ఎత్తుగడలు.
దేవుని నామమునకే మహిమ. అన్నీ తెలుసుగా దేవునికి. అరే దానిలో ఒకడు జోలికి పోడు. నా బిడ్డ నీ జోలికి రాలా, నువ్వెందుకు వస్తున్నావురా? వాళ్ళ జోలికి వెళ్ళాడా? తందేదో తను చూసుకుంటున్నాడు. నీకు వచ్చిన నొప్పి ఏంది? అతడు నీతిమంతుడైనందున, అతడు సత్ప్రవర్తన కలిగిన వాడైనందున నీకు జీర్ణం కాల. నీలో అసూయ మేలుకుంది, మత్సరం మేలుకుంది, కుళ్ళు మేలుకుంది. వాడు బాగుపడుతున్నాడు, పచ్చగా కళకళలాడుతున్నాడు, నువ్వు ఓర్వలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఈ పనులు చేస్తావు, ఇట్లాంటి కుట్రలు చేస్తావు, అవతలాళ్ళని నాశనం చేయాలి, నా బిడ్డల్ని పాడు చేయాలని ఇలాంటి దుర్మార్గాలు పన్నాగాలు పన్నుతా. నేను చెబుతున్నా, పో మాంత్రికుడి దగ్గరికి పోతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? చేయమన్న తల క్రిందులు పెట్టి తపస్సు చేసి, దేవుడు నీకు ఇచ్చినటువంటి సర్వ శరీరంలో శిరస్సు మీద సమృద్ధిగా శిరోజాలు ఇచ్చాడు, ఒక శిరోజమును పెకలించమను. ఆయన సెలవు లేకుండా 100 ప్రయోగాలు చేయి, 100 మాంత్రిక విద్యలు చేసి ఒక్క శిరోజమును పెకలించమను. భయపడకుడి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కబెట్టున్నానని నేను అంటున్నాడు ఆయన. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవంటే అర్థం ఏంటో తెలుసా? నీ తలలో ఒక వెంట్రుక రాలి ఊడి కింద పడాలన్నా కూడా నా సెలవు కావాలి, అది తెలుస్తుంది నాకు అన్నాడు. నీకు తెలుసా ఎన్ని వెంట్రుకలు నువ్వు ఎట్లా అన్నప్పుడు ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఇదైపోయినాయో నీకు తెలుసా? దువ్వినప్పుడు ఎన్ని ఊడిపోయినాయో తెలుసా? ఆయనకి తెలుసు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయని చెప్పేశాడు ఆయన. నీ శిరస్సు మీద రోమ ద్వారములను నియమించిన వాడు ఆయన. ఆయనకెందుకు తెలియదు? హల్లెలూయా. తెలుసు ఆయనకి. దీన్ని బట్టి ఆలోచించు. కొంతమంది ఏం అదురుకొని చస్తారో ఏదో చేస్తున్నారన్నయ్య, నా మీద ఏదో చేస్తున్నారు అన్నయ్య, మొత్తానికి మాదికి ఏదో జరుగుతుందన్న, అంతా రివర్స్. నీ బొందా ఏంటి జరిగేది? దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి హత్తుకొనుండు, దేవునికి నమ్మకంగా ఉండు, దేవుని ఎదుట దోషములను దిద్దుకొని నిర్దోషంగా బ్రతుకు. ఎవడేం చేస్తాడో చూద్దాం. ఎవడేం చేస్తాడు? నిన్ను అవమానపరచాలని, నిన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయాలని, నిన్ను పాడు చేయాలని, పతనం చేయాలని, నీ నాశనాన్ని కళ్ళారా చూడాలన్నా వారి పతనము, వారి నాశనం నువ్వు చూస్తావు కళ్ళారా. నిన్ను అలా పతనం చేయాలనుకునే వాళ్ళ కోసం ప్రార్థన చేయటమే నువ్వు. ఎందుకంటే వాడు ఎవరితో పెట్టుకుంటున్నాడో తెలుసా? నీతో కాదు, నీకు తోడై ఉన్న వానితో పెట్టుకుంటున్నాడు. సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? నువ్వెవరు అయ్యా? నువ్వెవరిని హింసిస్తున్నావు? ఆ క్రీస్తుని, నజరేయుడని క్రీస్తు. నిన్నెప్పుడు హింసించాను? ఇప్పుడే చూడటం అయితే నిన్ను వారి పిచ్చోడా. నా పిల్లల్ని హింసిస్తే నన్ను హింసించినట్టేరా. నువ్వు వాళ్ళ మీద కొరడా దెబ్బ కొడితే నొప్పి నాకు పుట్టింది. నువ్వు వాళ్ళని టచ్ చేస్తే నా కంటి పాపను, నా గుడ్డును ముట్టినట్టు నువ్వు మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం అన్నాడు. వాడాడలేదా మాట? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం అంటే అర్థం ఏంటి? అయిపోతావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. వస్తాడంతే నీ పక్షంగా నిలబడతాడు, ఏయ్ అంటాడు. చూస్తాడు, చూసి ఊరుకుంటాడా? నిలబడతాడు అంత ప్రత్యర్థికి. ఆయనే నిలబడతాడు. ఏరా ఏంటి అంటాడు. ఇక ఆయన నిలబడి ఏందిరా అంటే ఇంకేమన్నా ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. దానియేలు 3 అనుభవాలు మనకు చూపిస్తున్నాడు. మొట్టమొదటిది నమ్మకత్వం, రెండవది దేవుని ఎదుట నిర్దోషంగా నడుచుకోవటం, మూడవది భక్తి, దేవుని అమితంగా ప్రేమించటం. ఈ 3 జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి మన విషయంలో. ఖచ్చితంగా ఈ 3 విషయములలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. అసలు ఇంతకు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనుకున్నావు? వాళ్ళేమో దానియేలుని పతనం చేయాలి,
దానియేలుని కనీసం ఆ హోదా నుంచి కిందన్నా పడేయాలి, లేదా ప్రాణం అన్న, అసలు మెయిన్ అసలు చంపేయాలని ప్లాన్. ఏదో ఒకటి నష్టం కలిగిద్దాం అని వాళ్ళు ఆలోచన చేశారు. వాళ్ళు అలా ఆలోచన చేశారు కదా. వాళ్ళకి ఆ కుళ్ళు, అసూయ, ఆ మత్సరంతో వాళ్ళు అలాంటి ఆలోచన చేశారు కదా. వాళ్ళ ఆలోచన విన్నప్పుడు దేవుడు ఓకే కానండి, మీరేమో దానియేలుని పతనం చేయాలనుకుంటున్నారు, దానికోసం మీరు వేసే స్కెచ్ ఉపయోగించుకొని దానియేలుని ఇంకొంచెం పైకి ఎక్కిస్తాను నేను. అందుకే ఆ శోధన రానిచ్చాడు. మీరందరూ నా దాసుని విషయములో మత్సరపడి అతని పతనమును ఆశించారు. దీన్ని బట్టి మీ అందరి అసూయ, కక్ష, కుళ్ళు, మీ మత్సరం అంతా నా బిడ్డ మీద వచ్చేసరికి నాకు వాడి మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? ఇంకొక రౌండ్ మళ్ళా ఇంకా పైన కూర్చోబెడతా. అప్పుడు చూద్దురు కానీ. ఇది మీరేమో అక్కడ నుంచి పతనం చేసి నాశనం చేయాలనేది మీ స్కెచ్ అయితే, మీ అందరి ముందు అతన్ని ఇంకొక మెట్టు పైకి ఎక్కించాలని నేను డిసైడ్ అయిపోయారా. ఎందుకంటే ఇంత అన్యాయంరా, ఇంత దుర్మార్గంగా నా బిడ్డ మీద ఏడిసేవాడిని ఏడవని, కక్ష పెట్టినవాడిని పట్టని, కుళ్ళుకునేవాడిని కుళ్ళుకొని, గుంటలు తవ్వేవాడిని తవ్వని, నలుగురిలో ఆరడిపరచాలని నానా బాధలు పడి తిప్పలు పడేవాడిని పడని. ఎందుకంటే ఇంకా నీ మీద దేవుని ప్రేమ ఎక్కువైపోతుంది. దేవుడికి ఇంకా ఎక్కువ ముద్దొచ్చేస్తావు. నీ మీద ఆయన కనికరం ఇంకా ఎక్కువ వచ్చింది. ఎందుకంటే అరే పాపం ఇది ఎంత న్యాయం, ఇది ఏమన్నా న్యాయమా? నీ మీద కనికరం వచ్చింది, నీకు గుంటలు దవ్వాలనుకున్న వాడి మీద కోపం వచ్చింది. ఆ కోపంతో ఏం చేస్తాడు తెలుసా? ఫస్ట్ చేసే పని ముందు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు దేవుడు. వాడికి చేయాల్సిన న్యాయం వాడికి చేస్తాడు. ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ సోదరి, ఓ సోదరుడా, ఓ తమ్ముడు, ఓ చెల్లి, ఓ అక్క, అన్న, గుర్తుపెట్టుకో ఈ మాటలు. రాని కదిలించండి. వచ్చేవన్నీ నిన్ను పైకెక్కటానికే వస్తాయి. నిన్ను పతనం చేయటానికి ఎవడికి సాధ్యం కాదు. నీకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన వాడు నీకు తోడై ఉన్నాడు. డోంట్ వరీ. వాళ్ళకు కూడా అర్థమవుతుంటుంది, ఒక పక్క నుంచి అవుతుంటుంది పని. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది. ఏందిరా వీడు ఏం కావట్లేదు, వీడు బాగానే ఉన్నాడు, ఏందిరా ఇంకా బాగుంటాడు రా పిచ్చోడా, ఇంకా బాగుంటాడు. ఎందుకంటే నువ్వు అవమానాలను చేద్దామన్నా, నలుగురిలో ఆరడిపరుద్దామన్నా, ఇబ్బంది పెడదామన్నా వేటికి కృంగడు భక్తిపరుడు. ఎందుకు తెలుసా? వాడు తన ఘనతను వెతుక్కునేవాడు కాదు, తన ఆనందాన్ని వెతుక్కునేవాడు కాదు. అతడైనా ఆమెనా వారు దేవుని మహిమను, దేవుని ఘనతను, దేవుని ప్రసన్నతను, దేవుని వెతికేవాళ్ళు.